హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం అయితే నేను దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్లో ఉన్నాను. బస్టాండ్కి అతి సమీపంలో తెలుగువారి అన్నదాన సత్రం ఉంది. అందులో నేను స్టే చేశాను. ఇక్కడ 2 పూటల భోజనం, 1 పూట అల్పాహారం, ఉండడానికి రూమ్ సదుపాయం కూడా ఉంది. బద్రీనాథ్లో ప్రస్తుతం అయితే టెంపరేచర్ -6 డిగ్రీల సెల్సియస్ ఉంది. బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అవ్వడం, అలాగే మానా విలేజ్లో సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అవడంతో తెలుగువారు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా భూమిపై పాదం మోపిన ప్రదేశం ఈ బద్రీ క్షేత్రం. హిమాలయాల నడుమున అలకనంద నది ఒడ్డు పక్కన వెలసిన ఈ బద్రీనారాయణ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ సప్తకుండులో ఎప్పుడు 40 డిగ్రీల టెంపరేచర్ వేడి నీళ్లు ఉంటాయి. ఇక్కడ భక్తులు స్నానం చేసి ఆ బద్రీనారాయణని దర్శించుకుంటారు. స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలో రేగు చెట్టు కింద కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. సాంస్క్రిట్లో రేగు చెట్టుని బద్రీ పేడ్ అంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో నరసింహ దేవాలయం, వినాయక దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, లక్ష్మీదేవి దేవాలయములు కూడా ఉన్నాయి. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉండే ఈ బద్రీ క్షేత్రం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే గుడి ఓపెన్లో ఉంటుంది. మరో 6 నెలలు మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది.